Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject communication skills. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. మీకు గనక కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ ఉంది ఫస్ట్ సెమ్లో అంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ, బికాజ్ నేను ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1, యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీరు అవి చూడలేదంటే ఫస్ట్ అవి చూసి అప్పుడు యూనిట్ 3 చూడండి. మీకు యూనిట్ 1లో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ఒక 5 చదివినా చాలు. సెకండ్ యూనిట్లో 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. అండ్ ఇప్పుడు థర్డ్ యూనిట్లో 6 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి, అవి చెప్తున్నాను. సో హార్డ్లీ 3 యూనిట్స్ కలిపి మనకి 18 to 20 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇవి కూడా మేము చదవలేం మేడం అంటే కనుక మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అయినా మీకు మంచి మార్క్స్ వస్తాయి. బై ద వే, మీరు నా ఎక్స్ప్లెనేషన్ విని సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఓన్గా అయితే ఎగ్జామ్ రాసేయచ్చు. బట్ స్టిల్ కొంతమందికి నోట్స్ అవసరం పడుతుంది. సో నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ సైడ్ హెడ్డింగ్స్తో సేమ్ సింపుల్ లాంగ్వేజ్తో నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. 3 యూనిట్స్ నోట్స్ మీకు పీడిఎఫ్గా రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓన్లీ 50 రూపీస్కి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, 3 యూనిట్స్ ఐఎంపీ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ వాట్సాప్కి వచ్చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి, నోట్స్ ఆర్ నాట్ ఫర్ ఫ్రీ. మీరు ఫ్రీగా అడగద్దు, ఫ్రీగా ఇవ్వండి అని నాకు మెసేజ్ చేయొద్దు. బట్ స్టిల్ మీరు అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటానంటే నేను కన్సెషన్ అయితే ఇవ్వగలను, కానీ ఫ్రీగా అయితే ఇవ్వలేను. ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ ఫ్రీ. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. యూనిట్ 2లో ప్రెజెంటేషన్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ యూనిట్ 3లో 3 టాపిక్స్ కవర్ అవుతాయి: ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, రోల్ ప్లే. ఈ 3 టాపిక్స్కి సంబంధించి మీకు 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. డిఫైన్ ఇంటర్వ్యూ అండ్ హౌ టు ప్రిపేర్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అన్ ఇంటర్వ్యూ. చాలా యూనివర్సిటీస్లో 10 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్ అండి. ఇది చదవకుండా మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. ఇక్కడ ఇంటర్వ్యూ అంటే ఏంటని అడిగారు. అండ్ ఇంటర్వ్యూకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదే క్వశ్చన్. దీన్నే మనకి చాలా విధాలుగా అడగచ్చు. వాట్ ఆర్ ఇంటర్వ్యూ స్కిల్స్ అని, లేదా హౌ టు ఇంప్రూవ్ ఇంటర్వ్యూ స్కిల్స్ అని, లేదా స్టెప్స్ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అని, లేదా గైడ్లైన్స్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అని, లేదా వాట్ ఆర్ ద థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ ఫర్ ఇంటర్వ్యూ అని. ఎలా అడిగినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాసేయండి. దీని అన్నిటికీ అర్థం ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేదే పాయింట్. ఫస్ట్ ఇంటర్వ్యూ డెఫినిషన్ చూద్దాం. ఇంటర్వ్యూ అనే వర్డ్ ఫ్రెంచ్ వర్డ్ ఇంటర్వ్యూ అనే వర్డ్ నుంచి డిరైవ్ అయింది. దీని అర్థం టు మీట్ అని కానీ, టు సీ వన్ అనదర్ అని కానీ. అంటే ఎవరైనా మనుషులు కలిస్తే మాట్లాడుకుంటే దాన్నే ఇంటర్వ్యూ అంటాం. అండ్ ఇంటర్వ్యూ అనేది ఒక పర్సన్ దగ్గర నుంచి ఓరల్గా డేటాని కలెక్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ అన్నమాట. అండ్ ఇంటర్వ్యూస్ అనేవి ఫార్మల్ కన్వర్జేషన్స్. అండ్ ఇంటర్వ్యూస్ చాలా వరకు అవతల వాళ్ళ క్వాలిఫికేషన్స్, అవతల వాళ్ళ స్కిల్స్, అవతల వాళ్ళ నాలెడ్జ్ని మనం తెలుసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదే ఈ ఆన్సర్. ఫస్ట్, బిఫోర్ ద ఇంటర్వ్యూ అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మనం చేయాల్సిన కొన్ని పనులు. రీసెర్చ్ ద కంపెనీ. మనం ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. లైక్ కంపెనీ మిషన్, లేదా కంపెనీ లీడర్స్ ఎవరు, CEO ఎవరు, ఫౌండర్ ఎవరు, కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి, కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ చూడడము, ఇలాంటివి చేయాలి. సెకండ్ వన్, అండర్స్టాండ్ ది జాబ్ రోల్. మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాము, ఏ జాబ్ కొట్టడానికి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అనేది కూడా మనం చూసుకోవాలి.
థర్డ్ వన్, ప్రాక్టీస్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది అందరూ చేసేదే. ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు ఆ ఇంటర్వ్యూలో కామన్గా అడిగే క్వశ్చన్స్ లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, స్ట్రెంగ్త్స్ కానీ, వీక్నెసెస్ కానీ ఎలా చెప్పాలి, అచీవ్మెంట్స్ ఎలా చెప్పాలి, ఇలాంటి క్వశ్చన్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఫోర్త్ వన్, ప్లాన్ యువర్ జర్నీ. ఇంటర్వ్యూ లొకేషన్కి మనం ఎలా రీచ్ అవ్వాలి, ఎంత టైం పడుతుంది, డిలే అవ్వకుండా ఏం చేయాలి అని చెప్పి మనం ప్లాన్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, డ్రెస్ ప్రొఫెషనల్లీ. ఇంటర్వ్యూకి కావాల్సిన నీట్, క్లీన్, ఫార్మల్ క్లోత్స్ మనం ముందే అరేంజ్ చేసుకోవాలి. సిక్స్త్ వన్, ప్రిపేర్ క్వశ్చన్స్ టు ఆస్క్ ద ఇంటర్వ్యూ. మనల్ని ఇంటర్వ్యూలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని కూడా అడుగుతారు. సో అలాంటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది కూడా మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్, వెరీ ఇంపార్టెంట్, ఆర్గనైజ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఎస్, రెజ్యూమే కానీ, మన సర్టిఫికేట్స్ కానీ, మన ఫోటోగ్రాఫ్స్ కానీ మనం ముందుగానే రెడీ ఉంచుకోవాలి. దిస్ ఈజ్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. అండ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మనం ఏం చేయాలి అంటే, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మనం ఎలాంటి స్కిల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, రీచ్ ఎర్లీ. 10 to 15 minutes మనం ముందుగానే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సెకండ్ వన్, గ్రీట్ పొలైట్లీ. మనం ఇంటర్వ్యూవర్ని మీట్ అయిన తర్వాత వాళ్ళని మనం విష్ చేయాలి, నవ్వుతూ వాళ్ళని పలకరించాలి, హ్యాండ్ షేక్ కూడా ఇవ్వాలి ఇఫ్ పాసిబుల్. థర్డ్ వన్, మెయింటైన్ గుడ్ బాడీ లాంగ్వేజ్. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రైట్గా కూర్చోవాలి, హెడ్ మూమెంట్స్ అనవసరంగా ఇవ్వకూడదు. ఇంటర్వ్యూ జరిగినంతసేపు మనం చాలా అలర్ట్గా, అటెంటివ్గా ఉండాలి. ఫోర్త్ వన్, మేక్ ఐ కాంటాక్ట్. ఇంటర్వ్యూవర్తో మనం ఎప్పుడూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఇది చాలామందికి వీక్నెస్. గోడలను చూసి, ఫ్యాన్ చూసి మాట్లాడుతూ ఉంటారు. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, లిసన్ కేర్ఫుల్లీ. మనం అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు. అండ్ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, గివ్ క్లియర్ అండ్ ఆనెస్ట్ ఆన్సర్స్. మనం ఆన్సర్స్ చెప్పేటప్పుడు మనలో మనం మాట్లాడుకోకుండా అవతల వాళ్ళకి వినిపించేలాగా క్లియర్గా మాట్లాడాలి. అండ్ ఆనెస్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ మనం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇది డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మనం చేయాల్సినవి. నెక్స్ట్, ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్, సెండ్ ఎ థ్యాంక్ యూ మెయిల్. అంటే మనకి చాలా వరకు ఈమెయిల్స్ ద్వారానే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళ ఈమెయిల్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక థ్యాంక్ యూ మెయిల్ పెట్టొచ్చు. సెకండ్ వన్, ఫాలో అప్ పొలైట్లీ. మీకు కనుక ఎలాంటి రెస్పాన్స్ రాకపోయినా, రిజల్ట్ తెలియకపోయినా మీరు ఇంటర్వ్యూవర్కి ఒక ఫాలో అప్ మెయిల్ కూడా పెట్టొచ్చు. థర్డ్ వన్, యాక్సెప్ట్ రిజెక్షన్ గ్రేస్ఫుల్లీ. ఒకవేళ మీకు రిజెక్షన్ వచ్చిందనుకోండి, ఇంటర్వ్యూలో మీరు పాస్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వడము చేయొచ్చు. నెక్స్ట్, కంటిన్యూ జాబ్ సెర్చింగ్. ఆబ్వియస్లీ రిజెక్షన్ వచ్చిందంటే మనం కంపల్సరీ మన జాబ్ సెర్చ్ కంటిన్యూ చేయాలి, ఇంకా అప్లై చేస్తూ ఉండాలి ఇంటర్వ్యూస్కి. నెక్స్ట్, అప్డేట్ యువర్ రెజ్యూమే ఇఫ్ నీడెడ్. మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా మనకి రెజ్యూమేలో ఎర్రర్స్ ఉన్నా, రెజ్యూమేలో ఏమైనా మార్చాల్సింది ఉన్నా మనం అప్డేట్ చేసుకోవాలంట. దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇంటర్వ్యూ మీనింగ్ రాసి, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, బిఫోర్ ద ఇంటర్వ్యూ, ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ మీరు ఈ పాయింట్స్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూలో చేయాల్సినవి, చేయకూడనివి, లేదా టిప్స్ అని కానీ, స్ట్రాటజీస్ అని కానీ అడగచ్చు. పైన చెప్పిన పాయింట్సే కింద ఉంటాయి. జస్ట్ మనం డూ అని, డు నాట్ అని మెన్షన్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ డూస్ చూద్దాం. అంటే మీరు చేయాల్సినవి. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు టేక్ విత్ యూ. ఇంటర్వ్యూకి ఏమేమి తీసుకెళ్లాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంట. చూజ్ యువర్ డ్రెస్ ద డే బిఫోర్. డే బిఫోర్ మనం రేపు ఏం వేసుకోవాలి, అవి ఐరన్ చేసుకోవాలా, క్లీన్గా ఉన్నాయా లేదా అవి చూసుకోవాలంట. స్లీప్ వెల్ ద బిఫోర్ నైట్. ఆబ్వియస్లీ మనం రేపు ఫ్రెష్గా ఉండాలంటే ముందు రోజు మనం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్, లెర్న్ అబౌట్ ద కంపెనీ అండ్ టేక్ అట్లీస్ట్ 5 printed కాపీస్ ఆఫ్ యువర్ రెజ్యూమే. మనకి అక్కడ ఒక 2-3 కాపీస్ అడగచ్చు కాబట్టి రెజ్యూమేస్ మనం ఎక్కువ జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. స్మైల్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో సీరియస్గా ఉండకుండా కొంచెం మనం స్మైల్ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్, వేర్ సింపుల్, నీట్ అండ్ ఫార్మల్ క్లోత్స్. నెక్స్ట్, సిట్ స్ట్రైట్ అండ్ డోంట్ స్లౌచ్. స్లౌచ్ అంటే మనం ఉంగి ఇలా కూర్చోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలంట. లుక్ ఎట్ ద ఇంటర్వ్యూయర్ అండ్ స్మైల్. ఇంటర్వ్యూయర్తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ప్రాక్టీస్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్. టాక్ అబౌట్ యువర్ స్కిల్స్ దట్ మ్యాచ్ ద జాబ్. బీ పాజిటివ్. కీప్ ఎ లిస్ట్ ఆఫ్ రిఫరెన్సెస్. సో ఇవన్నీ మనం చేయాల్సినవి. నౌ డోంట్స్ చూద్దాం. అంటే మీరు ఇంటర్వ్యూలో చేయకూడని పనులు. డోంట్ బీ లేట్. డోంట్ మెమరైజ్ ఫుల్ ఆన్సర్స్ని బట్టి పట్టకూడదు. ఇదేం ఎగ్జామ్ కాదు, మనం బట్టి పడితే సరిగ్గా మాట్లాడలేము.
నెక్స్ట్ డోంట్ చ్యూ గమ్, ఈట్ క్యాండీ ఆర్ స్మోక్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇది బేసిక్ కామన్ సెన్స్. మనం బబుల్ గమ్ నవ్వులుతూ లేదా తింటూ వెళ్ళకూడదు ఇంటర్వ్యూకి. డోంట్ హ్యావ్ వెరీ లాంగ్ ఆర్ డర్టీ నెయిల్స్ ఉంచుకోకూడదు. డోంట్ షో నెర్వస్నెస్ బై షేకింగ్ లెగ్స్. మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. చేతులు కాళ్ళు ఊపకూడదు. డోంట్ కీప్ ఫిక్సింగ్ యువర్ క్లోత్స్. అమ్మాయిలు ఉంటారు, పెద్ద చున్నీ వేసుకుని వెళ్తారు, చున్నీని అలా సర్దుకుంటూనే ఉంటారు. సో అది మనం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అండ్ చాలామంది హెయిర్ని అస్తమానం సర్దుకుంటూ ఉంటారు, అది కూడా చేయకూడదు. డోంట్ స్పీక్ బ్యాడ్లీ అబౌట్ యువర్ ఓల్డ్ బాస్ ఆర్ కంపెనీ. మీరు ఓల్డ్ కంపెనీ కోసం ఎప్పుడు మనం బ్యాడ్గా మాట్లాడకూడదంట. అండ్ డోంట్ ఆస్క్ విల్ ఐ గెట్ ది జాబ్, కెన్ యూ గివ్ మీ ది జాబ్, ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదంట. అండ్ డోంట్ వేర్ వెరీ బ్రైట్ క్లోత్స్ ఆర్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్. ఇంటర్వ్యూకి ఎప్పుడు ఫార్మల్గానే వెళ్ళాలి, లైట్ కలర్ క్లోత్సే మనం ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ డోంట్ ఇంటరప్ట్ ద ఇంటర్వ్యూయర్ మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని ఇంటరప్ట్ చేయకూడదు. అండ్ డోంట్ యూజ్ యువర్ ఫోన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. మొబైల్స్ ఆబ్వియస్లీ యూజ్ చేయకూడదు. సో ఇవన్నీ మనం చేయకూడదు. సో దిస్ ఈజ్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ. థర్డ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంటే. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ ఎన్ని రకాలుగా కండక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే 1-to-1 ఇంటర్వ్యూ అనమాట. మనల్ని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు, ఒక క్యాండిడేట్తో మాట్లాడతారు. దీన్ని మనం 1-to-1 ఇంటర్వ్యూ అంటాము. సెకండ్ వన్, గ్రూప్ ఇంటర్వ్యూ. అంటే ఒక 4 to 6 మెంబర్స్ని కలిపి ఇంటర్వ్యూ చేస్తారు, దాన్ని మనం గ్రూప్ ఇంటర్వ్యూ అంటాము. థర్డ్ వన్, బిహేవియరల్ ఇంటర్వ్యూ. అంటే క్యాండిడేట్ యొక్క బిహేవియర్ని టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చి అవి ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అని అడుగుతారు. సో ఇది బిహేవియరల్ ఇంటర్వ్యూ. ఫోర్త్ వన్, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూకి ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు అడగడానికి. సో అవే క్వశ్చన్స్ అందరినీ అడుగుతారు, దీన్ని మనం స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటాము. అండ్ సేమ్ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్ కంపేర్ చేసుకుని ఎవరు బెస్ట్ క్యాండిడేటో సెలెక్ట్ చేసుకుంటారు. ఫిఫ్త్ వన్, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏమీ ముందే ఫిక్స్ చేయరు, ఆబ్వియస్లీ ఫ్లోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. సిక్స్త్ వన్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మనకి ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాము. మొబైల్లోనే మనం ఎలా మాట్లాడగలుగుతున్నాము, మన స్పీకింగ్ స్కిల్స్ ఏంటి అనేది చూడడానికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్వ్యూ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. జూమ్ ద్వారా కానీ స్కైప్ ద్వారా కానీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వీడియో కాల్ ద్వారా మనకి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూ. మాక్ అంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ కోసం మనం కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాము, దాన్నే మాక్ ఇంటర్వ్యూ అంటాం. మన టీచర్స్ కానీ మన మెంటర్స్ కానీ మన ఫ్రెండ్ కానీ ఇవి కండక్ట్ చేస్తారు. సో రియల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ చేసేదే మాక్ ఇంటర్వ్యూ అనమాట. దీంతో మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ 3 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, గ్రూప్ డిస్కషన్ రిలేటెడ్. డిఫైన్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. ఎక్కువగా ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్ అని అడుగుతారు. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటో రాసి అసలు గ్రూప్ డిస్కషన్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది రాయాలి. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటో చూద్దాం. గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డిస్కషన్ దట్ ఇన్వాల్వ్స్ పీపుల్ షేరింగ్ ఐడియాస్ ఆర్ యాక్టివిటీస్. గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని మనకి వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటే దాన్నే గ్రూప్ డిస్కషన్ అంటాం. అండ్ ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కానీ కంపెనీ హైరింగ్ పర్పస్లో కానీ క్యాండిడేట్ యొక్క స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఈ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈ కండక్ట్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతారు అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ స్టెప్, నో ద పర్పస్. అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఏం టెస్ట్ చేయడానికి, మనలో ఎలాంటి క్వాలిటీ చూడడానికి కండక్ట్ చేస్తున్నారు అనేది మనం ముందుగానే తెలుసుకోవాలంట. సెకండ్ వన్, సీటింగ్ అరేంజ్మెంట్. సో గ్రూప్ డిస్కషన్లో మనం ఎలా కూర్చోవాలి, సెమీ సర్కిలా అనేది మనం ముందుగానే తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూసుకోవాలి. థర్డ్ వన్, టాపిక్ అనౌన్స్మెంట్. సో సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకున్న తర్వాత టాపిక్ అనౌన్స్ చేస్తారు. ఒక 2 minutes ముందో లేదా కొన్నిసార్లు అరగంట ముందో మనకి టాపిక్ అనౌన్స్ చేస్తారు. సో టాపిక్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఆ టాపిక్లో ఎలాంటి పాయింట్స్ మాట్లాడాలి అనేది మనం ప్రిపరేషన్ చేసుకుంటాం. సో ఫోర్త్ వన్, ప్రిపరేషన్ టైం. ఆబ్వియస్లీ ప్రిపరేషన్ టైం ఇస్తారు, దీంట్లో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ పాయింట్స్ మాట్లాడాలి అని ముందే డిసైడ్ చేసుకోవచ్చు, అండ్ ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.
ఫిఫ్త్ వన్, డిస్కషన్ స్టార్ట్స్. ఆబ్వియస్లీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఆర్గనైజ్డ్ మేనర్లోనే ఒక మెంటార్ ఉంటారు, గ్రూప్ డిస్కషన్ మోడరేటర్. సో ఆయన ఆధ్వర్యంలో మనకి గ్రూప్ డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ డిస్కషన్, నెక్స్ట్ కన్క్లూజన్. సో ఎవ్రీ గ్రూప్ డిస్కషన్ ఎండ్స్ విత్ కన్క్లూజన్. కన్క్లూజన్లో అప్పటి వరకు ఏం మాట్లాడారో బ్రీఫ్గా మళ్ళీ చెప్తారనమాట. ఫైనల్గా గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాసెస్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ అ గ్రూప్ డిస్కషన్. ఇందాక మన ఇంటర్వ్యూలో ఏం చేయాలి ఏం చేయకూడదు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ గ్రూప్ డిస్కషన్లో ఏం చేయాలి ఏం చేయకూడదు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ డూస్ చూద్దాం. లిజన్ టు ద టాపిక్ కేర్ఫుల్లీ. టాపిక్ చెప్పినప్పుడు మనం ఎక్కడో దిక్కులు చూసుకుంటే మనం గ్రూప్ డిస్కషన్లో ఏమీ మాట్లాడడం. సో టాపిక్ మనం కేర్ఫుల్గా వినాలి. సెకండ్, పుట్ డౌన్ యువర్ థాట్స్ ఆన్ అ పేపర్. ప్రిపరేషన్ టైం ఉంటుంది కదా, అప్పుడు మనం ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలంట. నెక్స్ట్, ఇనిషియేట్ ద డిస్కషన్ ఇఫ్ యూ నో ద టాపిక్ వెల్. ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలి అని చెప్పేసి ఫస్టే మాట్లాడదాం అనుకుంటారు కొంతమంది, బట్ ఆ టాపిక్ మీద కొంచెం ఐడియా ఉంటేనే మీరు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలంట. నెక్స్ట్, లిసన్ టు అదర్స్ ఇఫ్ యూ డోంట్ నో ద సబ్జెక్ట్. ఆ టాపిక్ మీకు తెలియకపోతే అవతల వాళ్ళు చెప్పింది ఒకసారి విని మీ పాయింట్స్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్, గివ్ అదర్స్ అ ఛాన్స్ టు స్పీక్. గ్రూప్ డిస్కషన్ అంటే అందరూ మాట్లాడేది, సో మనం డామినేట్ చేయకూడదు, అవతల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. స్పీక్ పొలైట్లీ అండ్ ప్లెజెంట్లీ. గ్రూప్ డిస్కషన్లో కొంతమంది అరగంటగా మాట్లాడతారు డిబేట్ లాగా, బట్ అలా చేయకూడదు. డిసగ్రీ పొలైట్లీ అండ్ అగ్రీ విత్ వాట్ ఈజ్ రైట్. సో గ్రూప్ డిస్కషన్లో కొన్నిసార్లు అవతల వాళ్ళ పాయింట్స్ని మనం డిసగ్రీ చేయొచ్చు, సో అది మనం పొలైట్గా చేయాలి, హార్ష్గా చేయకూడదు. సో ఇప్పుడు డోంట్స్ చూద్దాము. డోంట్ ఇనిషియేట్ ద డిస్కషన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్. ఇందాక చెప్పాను కదా, మీకు ఆ టాపిక్ మీద నాలెడ్జ్ లేదు అంటే మీరు ఇనిషియేట్ చేయకూడదు. డోంట్ ఓవర్ స్పీక్, డోంట్ ఆర్గ్యూ, డోంట్ టాక్ ఇర్రిలవెంట్ థింగ్స్. కొంతమంది గ్రూప్ డిస్కషన్లో డిస్ట్రాక్ట్ అయిపోయి అవసరం లేని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు, అలా ఎప్పుడు చేయకూడదు. డోంట్ యూజ్ నెగిటివ్ బాడీ జెస్చర్స్. అంటే చైర్ మీద లీన్ అయి కూర్చోవడం, స్ట్రైట్గా కూర్చోకపోవడం, ఇలాంటివి చేయకూడదు. అండ్ డోంట్ డిస్ప్లే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. గ్రూప్ డిస్కషన్లో ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలంట. నెక్స్ట్, డోంట్ ట్రై టు డామినేట్ ద డిస్కషన్. ఇందాక చెప్పినట్టు అవతల వాళ్ళకి కూడా మనం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి, మనం డిస్కషన్ని డామినేట్ చేయకూడదు, ఓవర్గా మాట్లాడకూడదు. అండ్ ఇంకా మీకు ఏమైనా ఓన్ పాయింట్స్ ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ రోల్ ప్లే అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అ రోల్ ప్లే. దీన్నే మనకి హౌ డస్ రోల్ ప్లే హెల్ప్ అస్ టు డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్ అని కూడా అడగచ్చు. రోల్ ప్లే రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, రోల్ ప్లే అంటే ఏంటో చూద్దాం. రోల్ ప్లే ఈజ్ లైక్ ఎ గేమ్ వేర్ పీపుల్ ప్రెటెండ్ టు బీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ యాక్ట్ అవుట్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఒక ఫన్ వేలో, ఒక క్రియేటివ్ వేలో మనం ఒక డ్రామా లాగా, ఒక యాక్టింగ్ లాగా చేస్తే దాన్నే మనం రోల్ ప్లే అంటాము. అండ్ ఇక్కడ రోల్ ప్లే అనేది ఫన్ కోసమే కాకుండా ఒక ప్రాక్టీసింగ్ స్కిల్ లాగా, ఒక లెర్నింగ్ స్కిల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూస్లో కూడా రోల్ ప్లేస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మనం ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నాము అనేది చెక్ చేయడానికి రోల్ ప్లే అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ రోల్ ప్లే చూద్దాం. అంటే రోల్ ప్లేస్ కండక్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం మాట్లాడడానికి ఒక ఛాన్స్ వస్తుంది రోల్ ప్లేస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. సో ఇలాంటప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బిల్డ్స్ కాన్ఫిడెన్స్. మనం డిఫరెంట్ రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ టీచర్ స్టూడెంట్ రోల్ ప్లే చేస్తున్నాము. సో టీచర్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, లేదా కస్టమర్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, సేల్స్మెన్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి. సో ఇలాంటి స్కిల్స్ నేర్చుకొని మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో కాన్ఫిడెంట్గా ఉంటామంట. నెక్స్ట్, ఎన్హాన్సెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కొన్నిసార్లు ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇచ్చి మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు, రోల్ ప్లే చేయండి అని కూడా అడుగుతారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. నెక్స్ట్, డెవలప్స్ టీమ్ వర్క్. రోల్ ప్లే అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కానీ ఇద్దరి మధ్య కానీ జరుగుతుంది కాబట్టి టీమ్ వర్క్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. నెక్స్ట్, ఎంకరేజెస్ క్రియేటివిటీ. ఆబ్వియస్లీ రోల్ ప్లే అనేది ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ కాబట్టి పార్టిసిపెంట్స్ యొక్క క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. నెక్స్ట్, మేక్స్ లెర్నింగ్ ఫన్. రోల్ ప్లేస్ అనేవి ఎక్కువగా స్కూల్స్లోని, కాలేజెస్లోనూ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లాంగ్వేజ్ని ఫన్ వేలో నేర్పించడానికి ఈ రోల్ ప్లేస్ అనేవి చాలా ఉపయోగపడతాయి.
లాస్ట్ ప్రిపేర్స్ ఫర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని మనం ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు రోల్ ప్లేస్ ద్వారా. సో దిస్ ఈజ్ అబౌట్ రోల్ ప్లే. నేను ఇక్కడ రోల్ ప్లేలో డూస్ అండ్ డోంట్స్ కూడా చూపిస్తున్నాను. ఒకవేళ రోల్ ప్లే రిలేటెడ్ 10 మార్క్స్కి అడిగితే డూస్ అండ్ డోంట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేయండి. సో దీంతో మీకు యూనిట్ 3లో 6 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటు మీకు స్క్రీన్ మీద కొన్ని క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆ 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అబవ్ యావరేజ్ స్టూడెంట్ లేదా టాపర్ అయితే ఇప్పుడు చూపిస్తున్న క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. లేదా మీ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ చూపిస్తున్న క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అయితే ఇవి కూడా చదవండి. దట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అన్ని యూనిట్స్ అంటే 3 యూనిట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒక్క యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే మేడం యూనిట్ 2 యూనిట్ 3 అని చెప్పి కమెంట్స్ పెడుతూనే ఉంటారు. నేనేదో టైం లేక ఓన్లీ యూనిట్ 1 చేశానండి లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు ప్రతిదీ నేను అన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్సే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ రూపా.